ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామలెక్కలను స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానపు దినములో ఇటీదిగా కూడి నిన్ను స్తుతించడానికి, ఏర్పరచడానికి, ఆరాధించడానికి మాకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినం ఎలా ఉంటుందో చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన అనేక మందితో పాటు మమ్మల్ని ఆయా కాలగర్భంలో కలిసిపోకుండా నేటికి మమ్మల్ని సజీవులో ఉంచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అత్యల్పుణ్ణి అయోగ్య నన్ను మీ సులువు చోట మరుగుపరుచుకుని సంఘానికి, సంఘ బిడ్డలకి, అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారికి గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పు కలుగునట్లుగా మీరే నీ ప్రజలతో మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఈరోజు ఒక విలువైనటువంటి పరిశుద్ధమైన వర్తమానం మనం వినబోతున్నాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి లేవ్యాకాండము 24వ అధ్యాయము ఒక చిన్న మాట నేను చదివి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెని తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఎందుకు ఆ యొక్క మందిరంలో దేవాలయమైనటువంటి ఆ దీపము నిత్యము వెలుగుచుండవలెను అని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు? భక్తుడైన మోషేని పిలిచి ఈ దీపాలు నిత్యము వెలుగుచున్నట్లు కలితోతో కూడినటువంటి ఒలీవ నూనె కాకుండా అందరూ కూడా శుద్ధమైనటువంటి ఒలీవ నూనెని ఆ యొక్క దీపంలో వేసి నిత్యము కూడా ఆరిపోకుండా ఆ దీపం అనేది వెలుగుచుండవలెను అని ఒక విలువైనటువంటి ఆజ్ఞని మోషేకి దేవుడు జారీ చేశాడు. ఈరోజు దీపము అంటే ఏంటి? దీపము వెలుగకుండా ఆరిపోవడానికి కారణాలు ఏంటి? నిత్యము కూడా వెలగాలంటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఈ మధ్యాహ్న కాల సమయం నుంచి దేవాతి దేవుడు అనేకమైనటువంటి మాటలు మనకు తెలియచేయాలని మనం ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం చూసినట్లయితే మనము దేవుని కొరకు రక్షించబడిన నాటి నుంచి కూడా ఈ లోకయాత్ర ముగించుకునే వరకైనా లేదా దేవుని యొక్క రాకడ వరకైనా దేవుని కొరకు మనం అందరము కూడా వెలిగించబడిన జ్యోతుల్లాగా దేవుని కోసం ఈ లోకములో మనం వెలుగుతూ ఉండాలి. అనేక మంది చీకట్లో ఉన్న వారికి వెలుగు మార్గాన్ని చూపించాలని నిన్ను నన్ను కూడా దేవాతి దేవుడు వెలిగించి ఆయన మందిరములో నిత్యము కూడా వెలుగుచూ ఉండవాలనేది దేవుని యొక్క ఆశ. అయితే ఈ రోజున అనేక మంది ఆరిపోయిన స్థితిలో ఉంటున్నారు. వెలిగించబడినటువంటి అనేక దీపాలు ఆరిపోయిన స్థితిలో ఉంటున్నాయి. ఒకప్పుడున్నంత వైరాగ్యము, ఒకప్పుడున్న ఆసక్తి దేవుని పట్ల, ఒకప్పుడున్నటువంటి ఒక ఆసక్తితో కూడినటువంటి భక్తి అనేది ఈ రోజున కనుమరుగైపోయి అనేక మంది ఆత్మీయ జీవితాలు ఆరిపోయే స్థితిలో ఉంటున్నాయి. అందుకు హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు గారు ఒక విశ్వాసి ఒకసారి వెలిగించబడి పరలోకమున్నటువంటి మహిమను చవి చూసిన తర్వాత ఆ వ్యక్తి కనుక పడిపోతే మరలా ఆ వ్యక్తిని నూతన పరచడం అనేది కష్టం అని వాక్యం చెప్తుంది. ఎందుకు ఈ రోజున అనేక మంది ఆత్మీయ బిడ్డలు ఆరిపోయే స్థితిలో ఉంటున్నారు? లేకపోతే అనేక మంది జీవితాలు, ఆత్మ సంబంధ దీపాలు ఆరిపోయిన స్థితిలో ఉంటున్నాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రోజున ఈ ఆత్మ దీపాలు ఎందుకు ఆరిపోతున్నాయి? ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు మండే జ్వాలలుగా మనం అందరం ఉండాలని ఆశపడుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో సొలొమోను ఒక విలువైనటువంటి సామెతల గ్రంథం రాస్తూ
31వ అధ్యాయంకి వచ్చేసరికి 31వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. తన వ్యాపార అనుభవం చేత తెలుసుకుని, ఇంకా ముందంతా కూడా చక్కగా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. రాత్రి అంటే అప్పుడు వరకు కూడా ముందున్నటువంటి మాటలన్నీ కూడా తన యొక్క వ్యాపార లాభ అనుభవం చేత తెలుసుకుంటారు. అంటే అప్పుడు వరకు కూడా అభివృద్ధి, వ్యాపారంలో లాభం, ఆరోగ్యంగా చక్క స్థిరపడడం, చేతి వృత్తుల లాభం, అన్ని విషయాల్లో కూడా లాభసాటిగా ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ వ్యవస్థ కొన్నిసార్లు రాత్రి అనుభవాల్లోనికి, రాత్రి అనగా కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, ప్రతికూలమైన పరిస్థితులు, ఒకవేళ సమృద్ధిలో నుంచి ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళవలసి వచ్చినా అటువంటి పరిస్థితుల్లో నీ ఆత్మీయ దీపం ఆరిపోకూడదు అని ఇక్కడ ఏమంటున్నాడంటే సొలొమోను భక్తుడు, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. కష్టములో, నష్టములో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రతికూల వాతావరణాలు, కొన్ని మనకి స్వయంకృత అపరాధాన్ని బట్టి కొని తెచ్చుకున్న వాటిని కూడా దేవుని మీద ఆపాదించి ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితంలో ఆరిపోయిన స్థితిలో ఉంటూ దేవునికి బహుదూరం అయిపోయి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకి లోపడలేనటువంటి ఒక కఠినమైనటువంటి వ్యక్తిత్వాలు ప్రదర్శిస్తూ ఉంటున్నారు. ఈ రోజున ఈ స్వల్పకాలపు సేవా జీవితంలో అనేక మందిని గూర్చి స్పష్టంగా ఆలోచించి వారి గూర్చి ప్రార్థించినప్పుడల్లా కూడా ఎంత వైరాగ్యంతో ఉండేటువంటి వారు, ఎంత ప్రార్థనతో ఉండేవారు, ఎంత వైరాగ్యంతో ఉండేటువంటి వీళ్ళు ఈ రోజున ఆరిపోయిన స్థితిలో ఎందుకు వెళ్ళిపోయారు? ఆరిపోయిన వీళ్ళు, నీ నామ ఘనత కొరకు జీవించిన వీళ్ళు ఈ రోజున బహు భయంకరంగా, నీ నామానికి అవమానకరంగా ఆరిపోయిన స్థితుల్లో ఈ రోజున ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఈ రోజున ఆత్మీయ జీవితాలు ఆరిపోవడానికి కారణాలు ఏంటో కొన్ని విషయాలు, అలాగే ఆత్మీయ జీవితం నిత్యము వెలుగుచుండడానికి కారణాలు ఏంటో కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఇదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 21-22 వచనాలు ఒకసారి చదువుకుందాం. తన ఇంటి వారికి చలి తలుగునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్ర, హల్లెలూయా. రైట్. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఆరిపోకుండా ఉండడానికి మనం ధరించవలసినటువంటి విలువైనటువంటి వస్త్ర, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వస్త్రాల గురించి బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తుంది. ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ కాదు కానీ ఇక్కడ రాయబడిన మనకు కనిపించే మాట సన్నని నార బట్టలు. ఏంటంటే సన్నని నార బట్టలు. ఆమె తన ఇంటి వారికి తాను కూడా ధరించేటువంటి వస్త్రాలు ఏంటంటే సన్నని నార బట్టలు. ఈ సన్నని నార బట్టల గురించి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 8వ వచనంలో సన్నని నార బట్టలు దేని సూచిస్తున్నాయంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. వస్త్రములు ఇక్కడ దేని సూచిస్తున్నాయంటే క్రియలు సూచిస్తున్నాయి. ఈ యొక్క అందుకనే బైబిల్లో ఒక చోట అంటాడు, మీ వస్త్రములను ఉతుక్కోనండి, అనగా మన క్రియలను ఉతుక్కోనండి, మన క్రియలను సరి చేసుకోనండి, మీ క్రియలను పరిశుద్ధపరచుకోండి అని అంటే ఈ యొక్క క్రియలను వస్త్రాలతో పోల్చబడింది ఇక్కడ బైబిల్. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం 19వ 8వ వచనంలో అవి ఆ సన్నని నారబట్టలు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. నీతి క్రియలు అంటలేదు కానీ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితాలు ఆరిపోవడానికి, అనేక మంది దీపాలు, దేవుడు వెలిగించిన దీపాలు ఈ రోజున వెలగనే స్థితిలో ఉండడానికి, ఆరిపోవడానికి, కొన్ని దీపాలు అయితే కనుక మిలుకు ఆరిపోలేక ఎలగలేక ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అని మనం చూసినట్లయితే ఈ రోజున మనుషులందరూ ఎలా బ్రతుకున్నారో తెలుసా? నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. మీ యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయి. ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు
నేను చేసే నీతి క్రియలు, నేను చేసే దాన ధర్మాలు, నేను కలిగి ఉన్న ఈ మంచితనం, నేను కలిగి ఉన్న ఈ దాతృత్వ హృదయము నన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. మా సంఘములో, మా సమాజంలో, మా బంధువుల్లో ఏ ఒక్కరూ కూడా ఇలాంటి వారు లేరు. నేను కలిగి ఉన్నటువంటి మంచి మనసుని, నేను కలిగి ఉన్నటువంటి దాతృత్వ హృదయాన్ని బట్టి నేను చాలా నీతిగా బ్రతుకుచున్నాను అని చెప్పి ఈ లోక సంబంధన వాటిని బట్టి మాత్రమే నేను నీతిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అనుకుంటూ ఉంటున్నాను. కానీ బైబిల్ గ్రంథంలో నీతిని గూర్చి ప్రస్తావిస్తూ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ కొర్నేలు అనే భక్తుడు కనిపిస్తాడు. కొర్నేలు అక్కడ మనం చూసినట్లయితే గనక కొర్నేలు గూర్చి అతడు పరిశుద్ధమైన నీతి క్రియలు చేస్తూ ఉండేవాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు, బహు మంచి హృదయం గలవాడు. అతని పేరును గూర్చి అనేక మంది మంచోడు అని చెప్పుకుంటూ ఉంటున్నాడు. అలాంటి కొర్నేలు విషయంలో దేవాతి దేవుడు అతనికి ఉన్నటువంటి కొదువును గూర్చి చెప్పాడు. ఇదిగో పేతురు, నువ్వు వెళ్ళి కొర్నేలుతో మాట్లాడి, తనకి రక్షణ అనేది లోటుగా ఉంది, రక్షణ అనే వస్త్రం తనకు లేదు, తాను చేస్తున్న నీతి క్రియలు బట్టి, తను చేస్తున్న మంచి పనులు బట్టి, తాను కలిగిన దాతృత్వ హృదయాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా భావిస్తున్నాడేమో, కానీ అతను కలిగి ఉన్నటువంటి ఆ క్రియలు వల్ల వచ్చేటువంటి, అతడు చేస్తున్న దాన ధర్మాలు బట్టి వస్తున్నటువంటి నీతి కాదు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పి రక్షణ గూర్చి, బాప్తిస్మును గూర్చి పేతురు ద్వారా వాళ్ళకి తెలియజేసినప్పుడు కొర్నేలు కుటుంబంతా కూడా రక్షణలో రావడానికి దేవుడు కృప చూపించాడు. అంటే ఈ రోజున చాలా మంది ఆత్మీయ దీపాలు ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఈ రోజున మన ఆత్మీయ దీపాలు ఆరిపోవడానికి పరిశుద్ధమైన నీతి క్రియలు, సన్నని నార వస్త్రములు అనగా పరిశుద్ధమైన క్రియలు ఈ రోజున మనం అందరము కూడా ధరించుకోలేకుండా, కంటి చూపును బట్టి, బయట కనిపించే విషయాలను బట్టి మనగా మంచోలు అనిపించుకోకాకుండా మన హృదయానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని చేత వెలిగించబడడం అనేది చాలా ప్రాముఖ్యం. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ యొక్క తీర్మానము నీ జీవితంలో స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉంది. అందుకని ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితాలు ఆరిపోవడానికి కారణం ఏంటంటే, మనకి స్వయం రైచియస్నెస్, నాకు నేనగా పరిశుద్ధుని, నా క్రియలు బట్టి నేను పరిశుద్ధుని, నా ప్రవక్తను బట్టి నేను పరిశుద్ధుని అనేటట్లు కాకుండా మన హృదయానికి సున్నతి, మన హృదయానికి రక్షణ, మన బాప్తిస్మ అనుభవంలో ప్రతి ఒక్కరము కూడా మార్పు చెంది పాప పశ్చాత్తాపం కలిగి బాప్తిస్మం పొంది రక్షణ వస్త్రాలు ధరించుకుని, నీతి వస్త్రాలు ధరించుకుని ప్రభు కొరకు నిత్యము వెలగడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కొంతమంది పోలీసులు చూసినప్పుడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని చూసినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారంటే, అమ్మో అతను గనక మనల్ని చూస్తే గనక నా దగ్గర ఉన్నది ఆర్సీ ఉందా, పొల్యూషన్ది సర్టిఫికెట్ ఉందా, ఆ హెల్మెట్ ఉందా, అన్ని చూస్తానే భయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ 100 మంది ఉన్నా కానీ ఆ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని చూసి మనం భయపడుతూ ఉంటాం, ఆ పోలీస్ డ్రెస్ను చూసి మనం భయపడుతూ ఉంటాం. అలాగే నువ్వు కలిగి ఉన్న రక్షణ వస్త్రాన్ని బట్టి సాతాను నిన్ను గూర్చి భయపడి నిన్ను ఆత్మీయ జీవితంలో పతనం చేయకుండా, ఆత్మీయ జీవితంలో ఆరిపోకుండా వెలిగించబడి నీ జీవితం దేవుని కొరకు ప్రజ్వరిల్లేటట్లుగా చేయాలంటే ప్రతి విశ్వాసి కూడా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు రక్షణ లేకుండా దేవుని కొరకు మనం వెలగలేమనే విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. రెండవ కారణం మనం చూసినట్లయితే ఇదే సామెత 31వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 14వ వచనం, సామెత 31వ అధ్యాయం 14వ వచనం, వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ప్రైజ్లా. ఇక్కడ వర్తకపు వాడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. రెండవ క్వాలిటీస్, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోకుండా ప్రజ్వరిల్లడానికి మొట్టమొదటి కారణము రక్షణ వస్త్రాన్ని ఆమె ధరించింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె అనగా సంఘం. గుర్తుపెట్టుకోండి, సూర్యుని ధరించి చంద్రుని నిలిచి
నిల్చున్న ఈమె ఎవరు అని చెప్పి ఒక మాట ఉంటుందండి. ఈమె అంటే సంఘం. సంఘంలో విశ్వాసం అందరము కూడా దేవుని కొరకు వెలిగించబడాలి. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది అని ఎవరి గురించి మాట్లాడుతుందంటే సంఘాన్ని గురించి. సంఘం అంటే సార్వత్రిక సంఘం. మనం అందరము కూడా దేవుని కొరకు మనం వెలగాలంటే రెండవ అనుభవం ఏంటో తెలుసండి, దూరం నుంచి ఆహారం తెచ్చుకునుట. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ వర్తకపు వాడ అంటే దేని చూపిస్తుందంటే నాలాంటి దీన సేవకుని చూపిస్తూ ఉంది. ఆహారము దేని చూస్తుందంటే వాక్యాన్ని సూచిస్తుంది. మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. ఈ రోజున అనేక మంది ఆత్మీయ దీపాలు ఆరిపోవడానికి ఈ రోజున వాక్యం మీద సంఘాలు కట్టుకోకపోవడం, వాక్యం మీద దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా నాటపడకపోవడం. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండ ఈమె దూరం నుంచి వచ్చేటువంటి వర్తకపు వాడలు ఆహారము తెచ్చినట్లు ఈమె తన కుటుంబం కొరకు ఏం సిద్ధపరచుకుంటుందంటే ఆహారము తెచ్చుకుంటారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ఆత్మీయ జీవితాలు ఆరిపోకున్నట్లుగా ప్రతి ఒక్కరము కూడా దేవుని నోటి నుంచి ప్రతి మాట ద్వారా మనం బ్రతుకుతామని చెప్పి జీవాహారము ద్వారా వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలని వెలిగించుకోవడానికి దేవుడు కృప చూపించను గాక. ఎందుకనంటే ఈ ఆహారం అనేది నీ జీవితం ఎలా వస్తుందంటే రెండు విధాలుగా, అంటే ఒక ప్రార్థన చూపిస్తుంది, దేవుని వాక్యం చూపిస్తుంది. ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యం. నీవు ఈ భూలోకంలో ఉండి రక్షించబడిన నాటి నుంచి దేవుని కొరకు మనం వెలగాలంటే నీవు నిత్యము కూడా ప్రార్థన మానకుండా ఉండాలి. కింద నుంచి భూలోకం నుంచి ఈ సంఘం చేసే ప్రార్థన, వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థన పరలోకానికి చేరేదిగా, దూరంగా ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరేటట్లుగా, అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు నాలాంటి అయోగ్యుడైన సేవకుల ద్వారా ఈ ప్రపంచంలో అనేక మంది విశ్వాసులకి అందించబడేటట్లుగా ఈ చక్కని కింద నుంచి పైకి ప్రార్థన, పై నుంచి జీవాహారం, దూరం నుంచి వర్తపు వాడలు ఆహారము తెచ్చినట్లు అంటే పై నుంచి వచ్చేటువంటి జీవాహారము ద్వారా మనం ఎప్పుడైతే తృప్తి పడతామో అలాగే కింద నుంచి నీవు నిన్నప్పుడు నిత్యము కూడా ప్రతి దినము రేవేకు జాములేసి ఆయన బంగారు పాదం పట్టుకుని స్తుతి ధూపాన్ని ఆయనకి అర్పిస్తూ ఉంటుంటే ఆ స్తుతి ధూపం అనేది పరలోక రాజ్యానికి చేరేటట్లుగా, ఆ స్తుతి ధూపం అనేది దేవుని పాద సన్నిధికి చేరేటట్లుగా ఏ విశ్వాస అయితే గనక ఈ రెండింటిని కూడా సమపాలులో కాపాడుకుంటూ ప్రార్థన వాక్యం మధ్యలో ఒక దైవ సేవకుడు ఈ రకమైనటువంటి సత్సంబంధాన్ని ఏ విశ్వాసి ఎవరైతే కనుక కాపాడుకోగలుగుతారో వాళ్ళ ఆత్మీయ జీవితం అనేది ఆరిపోకుండా ఉంటుంది. సర్వసాధారణంగా మన జీవితాల్లో కనుక భౌతికపరమైన ఆహారము తినలేనప్పుడు మనం ఏ విధంగా బలహీనం అయిపోతామో, ఏ విధంగా ఆరిపోవడానికి, ఏ విధంగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుందో అలాగే ఆత్మ సంబంధన ఆహారం తినకపోయినా కానీ ఈ రోజున అనేక మంది విశ్వాసులు వెలుగపోవడానికి కారణం తెలుసా? ఆహారం తినకపోవడం. ఆహారం అంటే మేము చికెన్ మటన్ బాగా తింటున్నాం అది కాదండి, జీవాహారాన్ని భుజించకపోవడం. ఏంటండి? జీవాహారాన్ని భుజించకపోవడం. జీవాహారం అనేది భుజించకపోతే బలహీనమైపోతాం. ఇప్పుడు చదవడానికి టైం లేదు కానీ మొదటి రాజులు 19వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ బైబిల్ గ్రంథంలో ఏలియా యొక్క పరిస్థితి చూస్తే ఏలియా ఆహారము లేక కష్టాలు బట్టి తన బ్రతుకులో చీకటి అనేది తన జీవితంలోనికి వచ్చిన కారణాన్ని బట్టి ఆహారం అనేటువంటి ఏలియా యెజబెలు భయపెట్టిన దాన్ని బట్టి నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని చెప్పి తానుగా భయపడిపోయి ఈ బ్రతుకెందుకని చెప్పి చచ్చిపోతే మేలు అని అనుకుంటాడండి. చచ్చిపోతాం మేలు అని చెప్పి బది వృక్ష చెట్టు కింద అలా కూర్చుని చావు కొరకు ఆలోచిస్తున్నాడు. నా దీపం ఆరిపోయేటట్లుగా నేను చేసుకుంటాను అనుకుంటున్నాడు. ఎలాంటి వ్యక్తి ఏలియా? రోషం గల వ్యక్తి. ఎలాంటి వ్యక్తి ఏలియా? అనేక మందిని 850 మంది ప్రవక్తల్ని ఎదిరించినటువంటి ఒక గొప్ప జైశాలిగా బ్రతికినటువంటి ఈ ఏలియా తన జీవితంలో ఆహారం కొరవైపోయినప్పుడు చచ్చిపోదామని ఆలోచన, ఒక్కరు బట్టి చచ్చిపోదామని ఆలోచన, రాత్రి వేళ తన జీవితంలో కష్టాలను బట్టి, తన బ్రతుకులు వచ్చిన అవమానాలు బట్టి, తన బ్రతుకులు వచ్చిన నిందలు బట్టి నీ బ్రతుకెందుకని, జీవితం ఎందుకని చెప్పి చనిపోవాలని ఆలోచనకి వెళ్ళినటువంటి ఈ ఏలియాని
దేవాతి దేవుడు విడిచిపెట్టలేదండి. పైనుంచి వచ్చినటువంటి దేవదూతలు పంపించిన విలువైన ఆహారము ద్వారా, రొట్టె ద్వారా ఏలియాని ధైర్యపరిచినప్పుడు ఏలియా బలము తెచ్చుకొని 40 రాత్రులు 40 పగలు సుదూరమైనటువంటి ప్రయాణం చేసి దేవుని కొరకు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడు. అనేక మంది రాజును అభిషేకించేవాడిగా, దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవించేటట్లుగా మరి కొంతకాలం బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆహారము ద్వారా తృప్తి పడిబడినప్పుడు, దేవుని వాక్యము ద్వారా తృప్తి పడబడినప్పుడు, ఈ ప్రపంచంలో జీవించే ప్రతి సమస్యకి, ప్రతి వేదనకి, ప్రతి అవమానానికి, ప్రతి నింద కూడా నీకు జవాబు ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఆయన నీతో నాతో మాట్లాడే విధానం ఎంత అమోఘంగా ఉంటుందో తెలుసండి. మనసు బాలేదు, దేవుని మందిరం రాబుద్ది అవట్లేదు. నాతో మనసు బాలేదు, దేవుని సన్నిధిని రాను అని చెప్పి ఈ రోజున అనేక మంది దీపాలు ఆరిపోయేటట్లుగా చేసుకోగలుగుతున్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్తే ఆ దైవ సేవకుని ద్వారా దేవుడు ఏ వాక్యం ధరతో మాట్లాడతాడో, ఏ వాక్యం ధరను దర్శిస్తాడో, ఏ వాక్యం ధరను బలపరుస్తాడో, చనిపోవాలనుకున్న ఆలోచన నుంచి విరమించేటట్లుగా ప్రభు నాతో మాట్లాడతాడేమో, వాక్యం ద్వారా నన్ను దర్శిస్తాడేమో, నా కుమార్తెని భయపడదు, నేను తోడుగా ఉంటానని నాకు అభయ హస్తాన్ని ఇస్తాడేమో, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి ఆయన నన్ను స్వస్థపరుస్తాడేమో, నీ అవమానం కొట్టివేసి నిందకు ప్రతిగా పూలదండనిస్తానని చెప్పిన దేవుడు నాకున్న ఈ నిందను దేవుడు తొలగిస్తాడేమో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వేల వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏ సందర్భంలో ఎవరికి అవసరమైందో ఆ అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలాంటి అయోగ్యులైన సేవకుల ద్వారా అనేక మందితో మాట్లాడుతూ ఉంటారు. కనుక వర్తకపు వాడ దూరం నుంచి ఆహారము తెచ్చినట్లుగా పైనుంచి వచ్చేటువంటి జీవాహారము చేత మనం అందరం కూడా తృప్తి పడాలి. ఈ 2 విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మొదటిది, నీ ప్రార్థన జీవితాన్ని ఆపకూడదు. ఆంటిల్ ద లాస్ట్ బ్రీత్, చివరి ఊపిరి వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. పైనుంచి జీవాహారం ద్వారా తృప్తిపరుస్తూ పడుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇందాక సిస్టర్ చెప్పినట్లుగా మన జీవితాల్లో వచ్చే ప్రతి కష్టము, ప్రతి బాధ మనల్ని కొన్నిసార్లు సరిదిద్దడానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, దేవునికి మరింత దగ్గరగా బ్రతకడానికి కొన్నిసార్లు వస్తున్నప్పుడు ఇది నా బ్రతుకులో చీకటి, ఇలాంటి చీకటి నా దీపం ఆరిపోకుండా నేను దేవునితో సత్సంబంధాన్ని కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం ద్వారా బలపరచబడాలి అనేటువంటి విశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయను గాక. ఇక మూడవదిగా ఈమెలో ఉన్నటువంటి ఈమె దీపము చీకటిలో ఆరిపోకుండా ఉండడానికి మూడవ కారణం. అందుకనే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఏమంటాడండి? చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, ఆకాశం ఉన్న వాటిని వెతకండి. కానీ చాలండి, అక్కడ క్రీస్తు దేవుణ్ణి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా వెలిగించబడి ఆరిపోకునే దీపాల్లా ఉండాలంటే ఈ భూలోక సంబంధం వాటి కొరకే మనం ప్రాకులాడేవారు కాకుండా క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెతికేవారుగా ఉందా? పైన ఏముంది? పరలోక రాజ్యం ఉంది. మనం ఈ భూలోక సంబంధంలో కాదు. భక్తులను మన అనేక మంది ఈ లోకంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషం కలిగిన, ఆస్తులు కలిగిన వాటి మీద మనసుంచకుండా పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తారు. పైన వాటి కోసం ఎదురు చూస్తారు. కాబట్టి వాళ్ళ బ్రతుకులో, వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాలు ఆరిపోకుండా దేవుని కొరకు చివరి ఊపిరి వరకు కూడా దేవుని కొరకు ప్రజ్వరిల్లాలి. చిన్న చిన్న విషయాల కోసం, తలనొప్పి తాగలేదని, కాలు నొప్పి తాగలేదని, జీవితం ఏదో జరగలేదని, నువ్వు అనుకున్నది జరగలేదని, నువ్వు ఆశించినట్లు నీ జీవితం న్యాయం జరగలేదని దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆరిపోయిన ద్వీపాల్లాగా మనం ఉండకుండా నా బ్రతుకులు ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభు కొరకు బ్రతుకుతాననేటువంటి తపన ప్రతి విశ్వాసి కలిగి ఉండడానికి దేవుడి సహాయం చేయను గాక. ఇక మూడవదిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. ఈమె దీపం ఆరిపోకుండా ఉండడానికి మొట్టమొదటి కారణము ఆమె నీతి వస్త్రాలు ధరించింది, రక్షణ వస్త్రాలు ధరించింది. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఆహారం, జీవాహారం ద్వారా తృప్తి పరచబడుతుంది. ఇక మూడో మాట 31వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే ఆమె నడుకట్టు చేత
నడు బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. ప్రైజ్ ద హల్లెలూయా. ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకుని ఈ స్త్రీ యొక్క మూడో అనుభవం నడికట్టు అనగా నడుము దేన్ని చూపిస్తుందంటే మనసును చూపిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. చాలు అక్కడ ఏమన్నారండి? మీ మనస్సు అనే నడుమును కట్టుకొని, అంటే మనసు అడి ఆస్తులు కలిగి. ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితాలు ఆరిపోవడానికి ఒక మూడవ కారణం ఏంటంటే, ఈమె దీపం ఆరిపోకుండడానికి కారణం ఏంటో తెలుసండి? తన మనసుని తన స్వాధీనంలో ఉంచుకోండి. మీ మనసును కాచుకోండి. ఒకవేళ మన మనసును కాచుకోకపోతే మనం ఏమైపోతామో బైబిల్ గ్రంథంలో ఏముందో చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో మనస్సును కనుక కాచుకోకపోతే విశ్వాసఘాతుకులం అయిపోతాం. ఏమైపోతామండి? విశ్వాసఘాతుకులం అయిపోతాం. ఏముందమ్మా అక్కడ? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. చివరి మాట చదివేమ్మా. మలాకీ గ్రంథం. మీ మనస్సును మార్చుకోనండి. రైట్. మీ మనస్సును మార్చుకోండి. దేవునికి దూరం అయిపోవాలని ఆలోచనకు వస్తున్నాయా? మందిరానికి వెళ్ళకూడదని ఆలోచనకు వస్తున్నాయా? సహవాసాన్ని విడిచిపెట్టాలని ఆలోచనకు వస్తున్నాయా? వాక్యం వినబుద్ధి కావట్లేదా? ఈ మన మనస్సులు కనుక ఇలా ఉంటున్నప్పుడు మనం గమనించాలి, ఎలాంటి పరిస్థితి వస్తుందంటే నేను విశ్వాసఘాతుకుని అయిపోతాను. అంటే విశ్వాసఘాతకత్వం అంటే, విశ్వాసఘాతుకులంటే నమ్మక ద్రోహులు. దేవుడు చేసిన మేలు ఏది కూడా జ్ఞాపకం రాదు. నీ ముందు ఏమొస్తుందంటే, దేవుడు చేసిన 99 మేలు జ్ఞాపకం రావు, కానీ దేవుడు అనుమతించిన ఒకే ఒక్క చిన్న సమస్యను బట్టి ఈ 99 విషయంలో విశ్వాసఘాతుకులు అయిపోతాం. ఎందుకు ఈ రోజున చాలామంది విశ్వాసఘాతుకులు అయిపోయి దేవుని విడిచిపెట్టేసి ఆరిపోయిన దీపాల్లో ఎందుకు మారిపోతున్నారు అని చూస్తే, మనస్సుని కాచుకోలేక దేవునితో మనస్సుని నిభ్రమ కలిగి దేవునితో ఏకీభవించక మనస్సుని కాచుకోలేని ఒకే ఒక కారణాన్ని బట్టి ఈ రోజున అనేక మంది విశ్వాసఘాతుకులు అయిపోతున్నారు. ఆమె తన నడుకట్టు చేత బలపరుచుకుని, అంటే మనసుని ఏం చేసుకోవాలంటే నిబ్బరపరుచుకోవాలి. కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన మనస్సుని ఏం చేసుకోవాలంటే నిబ్బరపరుచుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మన జీవితాలు విశ్వాసమైన స్థితిలోకి ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులైతే కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు చాలా ఉంటాయండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనసులో గర్వించి, ఈ రోజున జీవితంలో చాలా బ్రతుకులో ఉన్నప్పుడు, కష్టాలు కన్నీటితో ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేయండి, నా భర్త కోసం ప్రార్థన చేయండి, భార్య కోసం ప్రార్థన, పిల్లల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని సన్నిధి ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఆ కృపగల దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉండి దేవుని కృప బట్టి అభివృద్ధి చెందిన తర్వాత, ఆ అభివృద్ధి చెందిన వెంటనే మనం విశ్వాసఘాతులం అయిపోయి అనేక మంది మనసులో గర్వించి దేవునికి దూరం అయిపోతున్నవారు ఎంతమంది చోట్ల లేదండి. దీన్ని ఏమంటారంటే విశ్వాసఘాతకత్వము. అంటే మనసు పెట్టి ఆలోచించకుండా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వం, హృదయంలో ఉన్నటువంటి ఆ డబ్బు ద్వారా, ఆస్తుల ద్వారా, అందచందాలను బట్టో, బంధువులు బట్టో, స్నేహితులు బట్టో ఒక రకమైన గర్వం అనేది నీ హృదయంలోకి వచ్చి దేవుని విడిచిపెట్టేస్తే ఈ రోజున ఆరిపోయిన స్థితిలో మనం ఉంటున్నాం. ఈ 3 కారణాలు, ఈ 3 కూడా ఈమె కాపాడుకుంది కాబట్టి రాత్రి సమయంలో ఆమె ద్వీపం ఆరిపోలేదు. మొదటిది, పరిశుద్ధమైన నీతిక్రియ రక్షణ వస్త్రాన్ని ఆమె ధరించింది. తన కుటుంబానికి సన్నని నార వస్త్రాలు ధరింపజేసేటట్లుగా చలి తగలకుండా,
కష్టాలు రాకుండా ఒక విశ్వాసపు అనుభవంలో బ్రతుకున్నట్లుగా రక్షణ అనే వస్త్రాన్ని ఆమె ధరించింది. రెండోదిగా దూరం నుంచి వచ్చేటువంటి జీవ ఆహారము చేత తన వాక్యం ద్వారా తను బలపరుచుకుంది. మూడోదిగా మనం చూసినట్లయితే తన మనసుతో ఎప్పుడు చెప్పుకుంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూడొద్దు. ఒక 20 సంవత్సరాల నుంచి ఆ కృపగల దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విశ్వాసఘాతుకురాలుగా నువ్వు మారొద్దని చెప్పి తన మనస్సుని బలపరుచుకుంది కనుక ఆమె ద్వీపం రాత్రి ఆరిపోలేదు. చరిత్ర మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు రాత్రి ఒక విలువైనటువంటి వ్యక్తిని గురించి నేను సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆమె పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె పుట్టింది మే నెల 12వ తారీఖు 1920వ సంవత్సరం. ఆమె చనిపోయింది 1910వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు. ఎందుకు ఆమెను గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు మాకెందుకండి మీరు అనుకోవచ్చు. ఈమెకు ఉన్నటువంటి బిరుదు ఏంటో తెలుసా? ద లేడీ విత్ ల్యాంప్. ద లేడీ విత్ ల్యాంప్ అంటే ఆమెతో ఎప్పుడూ కూడా లైట్ పెట్టుకుంటూ వెళ్ళేది. ఎప్పుడు కూడా లైట్ పెట్టుకుని ఆ టార్చ్ లైట్ పెట్టుకుని తిరుగుతూ ఉండేది. ఆమె చూసిన అందరూ కూడా అమ్మాయి ఏది, దీపం పట్టుకుని తిరిగే అమ్మాయి ఏది, ఆ రోజుల్లో దీపం పట్టుకుని తిరిగే అమ్మాయి ఏది అంటే ఆమె పేరేమన్నా తెలిసింది, ఎప్పుడు దీపంతో ఉండే అమ్మాయి. ఆమె పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ అంటే లండన్లో ఒక ముఖ్య పట్టణం. ఆ పట్టణం పేరు వచ్చేటట్లుగా ఫ్లోరెన్స్ అనే పదం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. ఆమె పేరు నైటింగేల్. ఈమెను గూర్చి ఎందుకు నేను చెప్పాను, ఆమె యొక్క పరిశుద్ధ క్రియలు అని చెప్పాను కదండి. ఈ క్రియలు ఎలా ఉంటాయో చూడండి. ఆమె ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చినప్పుడు ఆమెకు ఒక వార్త వినపడింది. అప్పటికి ఏమి జరుగుతుందంటే క్రిమియాన్ అనేటువంటి యుద్ధం జరుగుతుంది. 1854వ సంవత్సరం నుంచి 56వ సంవత్సరం వరకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధముల గురించి ఈమె వింది. ఎందుకు యుద్ధం జరుగుతుందంటే ఫ్రాన్స్ దేశం, బ్రిటన్ దేశం, టర్కీ దేశం, ఈ 3 దేశాలు కూడా ఒకటిగా మారి వీరు రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళారు. రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయాన్ని అయితే సాధించారు. ఇలా ముగ్గురు కలిసి రష్యా మీద విజయం సాధించారు. విజయం అయితే సాధించారు కానీ ఈ సైన్యంలో, బ్రిటన్ సైన్యంలో ఉన్నటువంటి అనేక మంది గాయపరచబడ్డారు. చాలామంది చాలామంది చచ్చిపోయారు. వాళ్ళకి వైద్యం అందించేవారు కానీ, వారి పట్ల శ్రద్ధ తీసుకునేవారు కానీ, వాళ్ళకి గాయాలు కచ్చేవారు కానీ ఎవరూ కూడా లేరు. అప్పుడు నీతి క్రియలు కలిగిన ఈమె సమాజానికి దేవుని ప్రేమను బట్టి ఏదోటి పంచాలి, ఏదోటి చేయాలనే తపన కలిగిన ఈమె వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాయనా, మమ్మీ, డాడీ, నేను సైనికులకి కొంత వైద్యం చేసేటట్లుగా నేను వాళ్ళకి పరిచయం చేసేటట్టుగా వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగింది. తల్లిదండ్రులు సస్యం మీద వెళ్ళొద్దు. ఎంత దూరంలో ఉన్నారు? ఇంచుమించుగా 540 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అంత దూరాలు వెళ్ళి ఒక ఆడమ్మాయి యవనస్తురాలు నీవి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంలో వెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం అనేది వద్దు అన్నారు. లేదు మమ్మీ, నాకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, దేవుడు కళ్ళలో దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉంటుంది, నేను వెళ్ళి సమాజం సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ తల్లిదండ్రులు ఒప్పించి ఆ సైనికులకి పరిచయం చేయడం, లేకపోతే నర్సుగా ఆమె చక్కని వైద్యం చేయడానికి ఆమె సిద్ధపడ్డది. తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన బ్రతుకంతా కూడా ఆ యొక్క సైనికులకు అనేక మందికి చక్కని వైద్యం అందించి ఆమె ఉన్నతమైన సేవలు అందించింది. ఎంతోమంది అమ్మాయిలు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నారు, కానీ ఈమె ఒక్కరిదే ఎందుకు తనతో పాటు ఇంచుమించు 32 మందిని ఈమె చేస్తున్న మంచి పనులు చూసి 32 మంది ఈమెతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా వెళ్ళి
చావు బ్రతుకుల మధ్య గాయపరచబడి ఉన్నటువంటి వాళ్ళకి చక్కని సేవలు అందించి ప్రభుత్వం నుంచి విలువైన గుర్తింపు పొందుకోండి. విక్టోరియా రాణి, అక్కడ ఉన్నటువంటి అనేక మంది అధికారులు ఈమె చేస్తున్న పనిని గుర్తించి అనేకమైన బిరుదులు ఆమె జీవితంలోకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆమె అలా విధంగా చేయగలిగింది అంటే, ఫస్ట్ గాయపరచబడడం ద్వారా, గాయాలవడం ద్వారా చచ్చిపోయిన వారికంటే ఆ ప్రాంతంలో సరైనటువంటి వసతులు లేక, శుభ్రత లేక అనేక మంది అంటువ్యాధులు బట్టి, కలరా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటి అంటువ్యాధులు ఒకరి బట్టి ఒకరికి వచ్చేసి అనేక మంది చచ్చిపోతుంటే, దీన్ని నేను రూపుమాపాలి, లేదా నేను వెళ్ళి బారి నుంచి కాపాడాలని చెప్పి తాను ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళి అనేక మందికి చక్కని పరిచయం చేసి, చక్కని వాయిద్యం అందించి అనేక మందిని బ్రతికించేటువంటి ప్రయత్నంలో ఈమె సఫలీకృతమైందండి. 1 కాదు, 2 కాదు, ఇంచుమించుగా 3 శ్రేష్టమైన అవార్డులు ఏమో పొందుకోగలిగింది. తన జీవితాన్ని ధన్యం చేసుకోగలిగింది. అందుకని ఈమెకి ఏమంటారో తెలిసింది, ద లేడీ విత్ ల్యాంప్. ఎప్పుడు కూడా దీపం కలిగిన వ్యక్తి, అనేక మంది చీకటి బ్రతుకులు ఉన్న వారికి వెలుగులు నింపింది. ఆమె కనుక ఆ టైంలో వచ్చి ఇన్ని 100 కిలోమీటర్లు వచ్చి నాకు వైద్యం చేయకపోతే, నన్ను కాపాడకపోతే, నా పట్ల శ్రద్ధ చూపించకపోతే నేను చచ్చిపోయేవాడిని అని చెప్పి అనేక మంది ఆమెను గురించి గొప్పగా మాట్లాడుతారు. ఎందుకో తెలుసా, వాక్యం విన్నప్పుడు. అందుకు నేను కూడా చాలా మంది నర్సులకి ఈమెను ఏమంటారో తెలుసండి, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈమె బర్త్డే రోజున చేస్తారంటే. మే నెల 12వ తారీఖు 1820 సంవత్సరం పుట్టిన ఈమె బర్త్డే సందర్భంగా ఏం చేస్తారంటే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మరొక విషయం చెప్పనా, ఈరోజు నేను అనుకుంటున్నాను, అంబులెన్స్ అనేది నిన్న మొన్న వచ్చింది అనుకుంటాను నేను. ఎవరు అంబులెన్స్ అనేది నిన్న మొన్న వచ్చింది అనుకున్నా, అలా అంబులెన్స్ ప్రారంభించింది ఏమంటే అండి, దేవుని నా మహిమ కలుగును గాక. ఈమె దూర ప్రాంతాల వాళ్ళకి కష్టమవుతుందని చెప్పి కంచెర్ గాడితో కూడినటువంటి ఒక చక్కని బండిని తయారు చేసి ఇచ్చారంటే. ఆ నైట్ ద్వీపం పట్టుకుని రోగుల దగ్గరికి వెళ్తూ ఉంటుంటే, ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్తున్నప్పుడు ఆ కంచెర్ గాడిద బండి మీద వెళ్తూనే ఈమె ఒకసారి ప్రమాదం గురయ్యి అది తిరగబడిపోయింది. వెంటనే వాళ్ళు ఇలా కాదని చెప్పి అప్పుడు ఆమెకి ఏమిచ్చారో తెలిసింది, ఒక చక్కని అంబులెన్స్, ఒక చక్కని వాహనం ఇచ్చారట. ప్రమాదం జరగకుండా ఒక వాహనం ఇచ్చారు. ఆ వాహనం మీదే ఎవరికైనా వైద్యం కావలిస్తే ఆ గాయపడిన వ్యక్తిని తీసుకెళ్ళి ఈ యొక్క బండిలో కూర్చొని పెట్టుకుని తీసుకెళ్ళారు. దానికి ఏమని పేరు పెడితే అంబులెన్స్. ఏంటండి, ప్రమాదానికి గురైనప్పుడు మనం అందరూ కూడా చూస్తామండి, అప్పుడప్పుడు వస్తుంది కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందంటే అక్కడ అంబులెన్స్ వచ్చిందంటారండి. ఇవన్నీ ప్రారంభించింది ఈ నర్స్ అండి. అందుకనే ఆమె చీకటి బ్రతుకులు ఉన్న అనేక మంది బ్రిటన్ సైనికులు చీకటి స్థితిలో ఉంటే వాళ్ళకి ఒక వెలుగుగా దేవుని ప్రేమను పంచి దీపం పట్టుకుని వెళ్ళి వాళ్ళ గాయాన్ని చక్కగా కడిగి చక్కగా కట్లు కట్టి బ్రతికించేటువంటి క్రమంలో ఈమె వెళ్ళడం ద్వారా ఇంచుమించుగా ద రేట్ ఆఫ్ డెత్ అంటే చనిపోయేటువంటి ఆ యొక్క రేట్ అనేది 2.5% తగ్గిందంటండి. ఎందుకు ఎంతగా బతుకగలుగుతున్నారు? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళకి చచ్చిపోయారు, ఎందుకు బ్రతుకుతున్నారంటే అదిగో ఆ నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె వెళ్ళి అనేక మందికి ప్రాణాలు తెగించి అంటు వ్యాధులైనా కానీ భయపడకుండా ఆ ప్రేమతో వాళ్ళకి చక్కగా పరిచయం చేసి ఆమె చేసినటువంటి ఆ వైద్యాన్ని బట్టి, ఆమె చూపిస్తున్న చొరను బట్టి అనేక మంది బ్రతుకుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు కూడా అయితే నా ఆశ చక్కని డాక్టర్లు, లేదంటే కనీసం ఒక మంచి నర్సులుగా అయినా కానివ్వండి, చక్కని పరిచయం చేసి ఆ రోగులతో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావలసినటువంటి చక్కని వైద్యం అందించి దేవుని యొక్క మనల్ని, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డలో ఇంత ప్రేమగా ఉంటారని చెప్పి మనల గురించి మంచి సాక్ష్యం చెప్పేటట్లు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు, ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. అంబులెన్స్ ఈమె బట్టి రాబడిందా, ఈమెకి ఇన్ని బిరుదులు, ఎంత శ్రేష్టమైనటువంటి బిరుదులు. నర్సింగ్స్ అందరికి కూడా ఒక ఉన్నతమైనటువంటి తల్లిగా ఈమె పేరు ప్రపంచాన్ని మారుమోగిపోయింది. 1910వ సంవత్సరం చనిపోయి ఈమెను గురించి ఎప్పుడు కూడా ప్రపంచం అంతా మాట్లాడుకోగలుగుతుందంటే ఆ రోజున దేవుని ప్రేమ చేత వెలిగించమని ఈమె, నేను వెలిగించమన్న దీపాన్ని క్రియల ద్వారా అనేక మంది దేవుని ప్రేమను పంచాలని తప్పన. అందుకనే ద లేడీ విత్ ల్యాంప్. ఆమెతో పాటు ఎప్పుడు ఏముందండి, ద్వీపం ఉంది. చీకటిన వారికి వెలుగుని పంచేటువంటి ద్వీపం ఉంది. కాబట్టి మనం అందరము కూడా మన ద్వీపాలు ఆరిపోకుండా వాక్యమైన ద్వీపాన్ని పట్టుకుని ఈ లోకంలో అనేక మంది చీకటి బ్రతుకులు ఉన్న వారికి, గాయపడిన వారికి, మనసులో గాయపడిన వారికి, ఆర్థికంగా గాయపడిన వారికి,
సామాజికంగా కృంగిపోయిన వారి దగ్గరికి ఆ ఫ్లోరెన్స్ లాగా వెళ్ళి దేవుని యొక్క ప్రేమను పంచి బ్రతికించేటువంటి బాధ్యత నీవు నేను కూడా తీసుకోవడానికి దేవుడు కృప చూపించిన గాక. రైట్, ఇంతవరకు కూడా మనం ఆత్మీయ దీపాలు ఆరిపోకుండా అంటే ఏం చూసాం. అయితే ఆరిపోవడానికి 3 కారణాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఫస్ట్ది దీపం ఆరిపోవడానికి ప్రధాన కారణం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది తన ఇంటి వారందరికీ వెలుగునిచ్చుటకే దీపస్తంభం మీదే పెడతారు. రైట్, ఈరోజు మన దీపాలు ఆరిపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసండి. వెలిగించబడే ఈ దీపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామండి? కొంచెము కింద పెడితే ప్రయత్నం చేస్తాం. కొంచెము దేని సూచిస్తుందంటే పూర్వకాలం, ఈ రోజులంటే కనుక మంచి వెయింగ్ మిషన్స్ వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో బియ్యం కొలవాలన్నా ఏదైనా కొలవాలంటే ఈ కొంచెంతో పాటు వేసేవారు. ఇన్ని కొంచాలు రైస్, ఇన్ని కొంచాలని చెప్పేసి, అంటే వ్యాపారానికి సాదృశ్యం. చాలామంది ఆత్మీయ దీపాలు ఆరిపోవడానికి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని వెలిగించబడ్డాం, చక్కగా వెలుగాం, దేవుని కొరకు మండుతున్నాం. అలా వెలుగుతున్న నీ జీవితంలో ఇప్పుడు ఆరిపోవడానికి కారణం తెలిసింది జీవన వ్యాపారాలు. ఈ కొంచెం దేని సూచిస్తుందంటే వ్యాపారానికి చిహ్నంగా ఉంది, వ్యాపారానికి సూచనగా ఉంది. ఈ రోజుని జీవన వ్యాపారాలు మనం చిక్కుకొని అనేక మంది ఆత్మీయ దీపాలు ఆరిపోతున్నాయి. అనేక మంది ఆత్మీయ దీపాలు ఆరిపోయే స్థితిలో ఉంటున్నాయి. ఇంకా కూడబెట్టాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా అని చెప్పి ఈ రోజున అనేక మంది ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని ఈ రోజున పరిశుద్ధ దినము, దేవునికి దూరమైపోతున్నా, ప్రార్థనకు దూరమైపోతున్నా, సహవాసం దూరమైపోతున్నా అనే ఆలోచన లేకుండా ఈరోజు డబ్బు వ్యామోహాన్ని బట్టి ఈ రోజున అనేక మంది ఆత్మీయ దీపాలు ఆరిపోయే స్థితిలో ఉంటున్నాయి. 100% ఈ లోక సంబంధించిన జీవన వ్యాపారాల్లో చిక్కుకొని ఆత్మీయ దీపాలు ఆరిపోతుంటున్నవారు ఎంతోమంది ఉన్నారు. డ్యూటీ లేనప్పుడు, సరైన వసతులు లేనప్పుడు, చాలిచాలని బ్రతుకులు ఉన్నప్పుడు, దేవా 6 రోజులు పనిచేస్తున్న కృప నాకు ఈ ప్రభు అన్నారు. అలాంటి నీ జీవితంలో 7వ రోజు కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం దొంగిలించి ఈ జీవన వ్యాపారంలో డ్యూటీ ఓటీ అని చెప్పేసి అనేక మంది ఈ యొక్క డబ్బు సంపాదనలో పడి దేవుని ఆత్మీయంగా నేను వెలిగించిన ఆ దీపాన్ని ఆరిపోయిన స్థితుల్లో ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను వాక్యం ప్రేమిళ్ళారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎంత మాత్రం ఎక్కువ కాదు. దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన విలువైన సమయం మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. దయచేసి జీవన వ్యాపారంలో చిక్కుకొని దేవుని దృష్టిలో ఆరిపోయేవారిగా మనం ఉండొద్దు. 2వ మాట మనం చూసినట్లయితే లూకా శుభవార్త 8వ అధ్యాయం 16వ వచనం. లూకా శుభవార్త 8వ అధ్యాయం 16వ వచనం. లూకా శుభవార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడను దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు. రెండోదిగా దీపం ఆరిపోవడానికి పాత్రతో కప్పడం. పాత్ర దేని సూచిస్తుందంటే ఇంటి పనులు. ఏంటండి? ఇంటి పనులు. ఈ రోజున ఆత్మీయ దీపాలు ఆరిపోవడానికి కారణం ఏంటంటే రెండో కారణము విస్తారమైన పనులు. మార్త మరి ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. మార్త అన్నింటిని పక్కన పెట్టి మరియా అన్ని విషయాలు పక్కన పెట్టి ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వింటుంది. అమ్మో, ఈయన వెళ్ళిపోతే మరలా మాట్లాడడానికి అవకాశం ఉండదు అని చెప్పి. కానీ మార్త అలా కాదు, ఆయన చెప్పిన మాటలు వింటలేదు. లోపలికి వెళ్ళి విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆమె విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని వాక్యం వినకపోవడం ఒక తప్పు అయితే, రెండో మాట ఏమంటే తెలుసండి,
నేను ఎంత కష్టపడుతుంటే మా చెల్లెళ్ళు అక్కడ కూర్చుంటే నీకు బాధ అనిపించట్లేదా ప్రభా అని చెప్తే దేవుడు అంటాడు కదండి, యేసు ప్రభు వారు మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏమెన్నుకుంది? ఉత్తమమైన దాన్ని. దయచేసి దేవుని మందిరానికి వస్తే మనం అందరము కూడా స్వేచ్ఛగా వాక్యం వినేవారిగా ఉండాలి. మన దీపాలు ఆరిపోకుండా వెలిగించబడాలంటే వెలిగించబడిన మన దీపాలు పాత్ర కింద పెట్టవద్దు. పాత్ర కింద పెట్టడం అంటే కనుక ఈ లోక సంబంధ ఒత్తిళ్ళు దేవుని మందిరానికి వస్తున్నా కానీ ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పి వాటి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఆమె అంటారా వెళ్ళి ఆ పనులు చేసుకుందా, ఆ పనులు ఆగిపోయినా అని చెప్పి నిజంగా ఈ లోక సంబంధమైన పనులు బట్టే ఈ రోజున అనేక మంది మనం ఆత్మీయ జీవితాన్ని స్ట్రెస్ చేసుకుని ఒత్తిడి కూడా చేసుకుని ఆత్మీయ దీపాలు ఆరిపోయే స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విస్తారమైన పనులు పెట్టుకుని స్వేచ్ఛయుక్తంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్న క్రైస్తవుల్ని ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం. అందుకని ఆత్మీయ జీవితాలు ఆరిపోతూ ఉంటున్నాయి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 16 వచనంలో అక్కడ ఒక మాట ఉంటుందండి, పాత్ర కింద, రెండవది మంచము కింద. ఏంటండి? మంచము కింద అంటే ఉందండి 16. దేని కిందంటే మంచము. దేని చూసేస్తుందంటే సుఖభోగాలు. ఏంటండి? సుఖభోగాలు, బద్ధకం, సోమరతనం, వీటన్నిటిని కూడా సాదృశ్యంగా ఉంది. నిద్రపోతాను. ఓకే, ఆదివారం ఒక్కరోజే కదా సెలవు వస్తుంది. ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? ప్రతిరోజు కూడా పొద్దుటే లేచి ప్రార్థన చేస్తే నా జీవితంలో ఇప్పుడు నేను కలిగి ఉన్నటువంటి ఆ సుఖభోగాలను బట్టి చక్కని ఏసీ, డబుల్ కాట్ బెడ్, ఈ రోజున ఆ యొక్క ఏసీలో ప్రశాంత నిద్రపోయి రేవెక్కు జాలేసి ప్రార్థన చేయడం మర్చిపోయాం. ఖాళీగా చిన్న జీవితం ఉన్నప్పుడు ఆ ఇక చిన్న చాప మీద పడుకున్నప్పుడు కరెక్ట్గా 4 అయ్యేసరికి లేచి దేవుని స్తుతించేటువంటి మా కుటుంబం ఈ రోజున సుఖభోగాలకు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి సోమరతనానికి అలవాటు పడిపోయి ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, మందిరానికి రాలేకపోతున్నా. అంత దూరం ఏమి వెళ్తాం? నిద్ర చంపుకుని ఏమి వెళ్తాము? కడుపు మార్చుని ఉపవాస ప్రార్థనకి ఏమి వెళ్తాం అన్నట్లు ఈ రోజున అనేక మంది సుఖభోగాలకి అలవాటు పడి ఆత్మీయ జీవితాన్ని ఆర్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరండి. దయచేసి ఇవన్నీ కూడా దీపం ఆరిపోవడానికి కారణాలు. దయచేసి మనల్ని ఒకసారి పరీక్షించుకుని మన జీవితాల్లో ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నామా? విస్తారమైన పనులు పెట్టుకుని నేను చాలా బిజీ, నేను దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఆత్మీయ దీపం ఆరిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇక మూడవదిగా సుఖభోగాలకు అలవాటు పడిపోయి వెనకటి జీవితాన్ని మర్చిపోయి ఈ రోజున కలిగి ఉన్న సుఖాలను బట్టి ప్రార్థన చేయని స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చేరువచ్చిన మనం అందరం ఒకటి ఈ ప్రాంతంలో దేవుని కొరకు వెలిగే జ్వాలగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా బ్రతుకుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందరు కూడా తలలు వంచండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని వర్తమానం ద్వారా మాతో మాట్లాడతండ్రి. రాత్రి వేళ ఆమె ద్వీపం ఆరిపోదు. దేవా, ద్వీపాలు నీ కొరకు వెలగాలంటే ఈ మధ్యాహ్నం మాకు సెలవిచ్చిన మాటలు బట్టి మేము బ్రతకడానికి కలిసిన కృప దయచు. ఈ శబ్దయంత్రం దగ్గర ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో ఆదరణ కలిగేటట్లుగా చక్కగా సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.